జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్ యాదవ్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అధిష్టానం పెద్దలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఆశీస్సులతో నా మీద ఎంతో నమ్మకంతో ప్రజలకు అండగా ఉంటానని ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మేడం అండ్ విశ్వనాథన్ గారు, ఎంటైర్ క్యాబినెట్ అందరు ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వారి గౌరవం నిలబెట్టే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపేయడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు నా ప్రాంత ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కాన్స్టిట్యూషన్ డే రోజే నేను ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రమాణం మా ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ప్రమాణం అని తెలియజేస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి సమస్యలు, ప్రాంత అభివృద్ధి, వారి సమస్యలన్నీ కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంతాల అభివృద్ధిని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటారని తెలియజేస్తూ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి